మరియు ఉపాధ్యాయ బృందానికి ఈ గ్రామ వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ రాజేందర్ గౌడ్ ఎంఈఓ అమీరుద్దీన్ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతన్గోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి సెలవులు ప్రారంభం సందర్భంగా విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులు తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి అమీరుద్దీన్, గ్రామ సర్పంచ్ రాజేందర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం పాఠశాల అటెండెన్స్ శాతంలో మొదటి 2 స్థానాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను ఎంఈఓ అమీరుద్దీన్, గ్రామ సర్పంచ్ రాజేందర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు ప్రతిరోజు పునశ్చరణ చేయడం, పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అవసరమని, చిన్నారి విద్యార్థులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహనీయుల చరిత్ర పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి అమీరుద్దీన్ మాట్లాడుతూ పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు మరియు చిన్న పిల్లల భద్రతలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ, ముదిరాజ్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మంథన్గోడ్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు చివరి రోజున ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరియు పీటీఎం సమావేశం నిర్వహించడం జరిగింది. పీటీఎం సమావేశంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకొని శిక్ష.com లోపల రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఆ పిల్లలకు ఈ ఎండాకాలంలో ఏమేమి చేయాలనో ఆ యొక్క విషయాలన్నీ పిల్లలకు సూచనలు, జాగ్రత్తలు అన్నీ ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే పాఠశాలలో వచ్చే సంవత్సరము మనకు ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో అల్పాహార పథకము వచ్చే సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నామంటూ అక్కడ కూడా విద్యార్థులకు, పేరెంట్స్కు చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి ప్రైమరీ పాఠశాలలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ విషయాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు ఈ ఎండాకాలం లోపల ఎటువంటి అంటే మనకు ఎండాకాలంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎండాకాలంలో బయట తిరగకుండా ఇంట్లోనే చదవడము, లేకుంటే ఇండోర్ గేమ్స్ ఆడడము, ఆ విషయాలు, తర్వాత రాత పని, తర్వాత అక్షరాలు మంచిగా నేర్చుకోవడము, తర్వాత చిన్న చిన్న కథల పుస్తకాలు చదవడము, ఎండాకాలంలో ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమం చేయడానికి పిల్లలకు సూచించడం జరిగింది.